అండి, ఇవాళ నేను ముక్కలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కొత్తగా వచ్చిన మామిడికాయలతో ముక్కలు పచ్చడి చేస్తే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ముక్కలైతే నేను మామిడికాయ ముక్కలు ఇలా తరిగి పెట్టేసుకున్నాను. తగినంత ఉప్పు వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసుకుంటాను. అలాగే కారం వేసేసుకుంటాను. మనం అన్ని రెడీగా చేసి పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఇలా కారం కొలుచుకున్నాను నేను. 2 గ్లాసెస్ ఆఫ్ కారం వేసాను. అలాగే 1 స్పూన్ మెంతి పొడి కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే నేను పోపులో కూడా వేసినాను కాబట్టి. సో ఇది వేసేసాక ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుందాం అండి. పోపు వేసినప్పుడు కలిపేసుకుందాం. ఆల్రెడీ మనం ఇలా కలిపేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాక మనం పోపు వేసేయడమేనండి. పోపు రెడీగా పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ లో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఆవాలు, మెంతులు పొడి వేసేస్తున్నాను. వేసేసాక ఇంగు వేయాలండి. ఇంగు మాత్రం కంపల్సరీ వేయాలండి, లేకపోతే పచ్చడి బాగోదు, ముక్కల పచ్చడి. సో ఇంగు వేసేసాక ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇంగు మస్ట్ అండి, లేకపోతే ఆ పచ్చడికి టేస్ట్ రాదు, వాసన ఎంత ఫ్లేవర్ ఉంటే అంత బాగుంటుంది. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఈ వేగిపోయినప్పుడే మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. చల్లారైందండి. ఇప్పుడు ఈ చల్లారిన దాన్ని ఇలా చక్కగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ ముక్కల పచ్చడిలోకి వేసేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు. ఇంకా ఎలాంటి వెల్లుల్లిపాయలు అలాంటివి వేసుకోవట్లేదండి. కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే వేయట్లేదు, మీరు కావాలంటే మాత్రం వేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. ఇది కొంచెం సేపు అయ్యాక మామిడికాయ ముక్కలు కాబట్టి ఊట వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇంకొంచెం నూనె పడుతుందండి, నేను నూనె వేసేసి కలిపేస్తాను. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. నూనె వేసేస్తాను. ఇలా చక్కగా ఎంత కావాలో అంత నూనె వేసేసుకోవచ్చు. ఇది కాసేపు అయ్యాక ఊట వదిలేస్తుంది. మొత్తం అంతా మనకి కావాల్సిన ముక్కల పచ్చడిలాగా వచ్చేస్తుందండి. మనం వేసుకున్న పోపు అదంతా కలిపేసి మొత్తం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు కనిపించడానికే ఇలా ఉంటుంది. కాసేపు అయ్యాక ఒక గంట పోయాక మాత్రం మొత్తం అంతా ఊట వదిలేస్తుంది. సో మొత్తం నూనె అయిపోతుంది. సో డూ ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉండే ముక్కల పచ్చడి. బాయ్ అండి. చూసారు కదండి, ఇలా అవుతుందన్నమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా, తగినంత నూనె అన్ని వేసేసుకుంటే కాసేపు ఒక అరగంట వదిలేసాను, ఎందుకంటే చాలా చాలా పుల్లని మామిడికాయలు. సో కొంచెం నూనె వేసేసాను ఇందాక మీకు చూపించినప్పుడే. అంతేనండి, ఇది ఇలా అయిపోయింది. సో డూ ట్రై ఇట్ అండి. మీకు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. వేడి వేడి అన్నంలో కలుపుకోండి, మీరు కూడా చేసుకోండి. నేను చెప్పిన విధానంగా మీరు అన్ని కొలతల ప్రకారం చేసేసుకుంటే హ్యాపీగా మీరు ఇలా పోపు పెట్టుకోండి. ఇంకో పోపు మాత్రం మర్చిపోద్దు, ఎక్కువ పెట్టుకోండి. చక్కగా టేస్టీగా వేడి వేడి అన్నంలో తినండి. మీరు కూడా తినండి, పిల్లలు పెట్టండి, పెద్దవాళ్ళు పెట్టండి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి. ఎంత టెంప్టింగ్ గా ఉందో చూసారా. బాయ్ అండి.